హలో గైస్, వెల్కమ్ టు ఏఎస్ తెలుగు. నేను మీ కళ్యాణ్. ఈ వీడియోలో మనం ఫిగ్మా అండ్ ఫిగ్జామ్ అండ్ అదర్స్ టూల్స్ వాటి రిలేటెడ్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ ఫిగ్మా ప్లగిన్స్ ఇవన్నీ మాట్లాడుకుందాము. ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి, మీకు ఒక మంచి బోనస్ టిప్ ఉంటుంది. అది మాత్రం అస్సలు మిస్ చేసుకోబాకండి, ఓకే? అండ్ ఈ వీడియోలో నేను ఒక 7 కానీ ఒక 10 కానీ ప్లగిన్ చెప్తాను. అంటే లైక్ అన్స్ప్లాష్, ఐకాన్స్ ఇవన్నీ అనుకుంటారు మా బేసిక్గా. ఇవి కాదు, వీటికన్నా ఇంకా మంచి మంచివి ఉన్నవి, అవన్నీ మాట్లాడుకుందామా. నేను చెప్పే ప్లగిన్స్ అన్నీ రియల్ టైంలో పెద్ద పెద్ద కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ అందరూ యూజ్ చేస్తారు. సో ఇది యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఓకే? అండ్ ఈ ప్లగిన్స్లో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. అండ్ ఏమేమి పెయిడ్స్ ఉంటాయో మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను, అవి మీరు యూజ్ చేస్తే చాలు. కానీ నేను లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను కదా, దాంట్లో 100+ ప్లగిన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం తీసుకోవచ్చు, ఓకే? టైం వేస్ట్ చేయకుండా ఇంపార్టెంట్ ప్లగిన్స్ అన్నీ నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ప్లగిన్స్ అన్నీ రియల్ టైంలో 100%కి 80% ఇవే వాడతారు. 20% అక్కడక్కడ లాస్ట్లో నేను బోనస్ ప్రొవైడ్ చేస్తాను కదా, అవి కూడా వాడతారు, ఓకే? రైట్ నా ఫస్ట్ ప్లగిన్ కదా, ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చూడండి. ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీరు ఫిగ్మా కమ్యూనిటీల ద్వారా అయినా ఇన్స్టాల్ చేయొచ్చు. లేదు సింపుల్గా మనకి ఇక్కడ కాన్వాస్ కనిపిస్తుంది కదా, ఈ కాన్వాస్లో టాప్లో ఉంది కదా మనకి టూల్స్ అనేది, టూల్స్ ప్యానెల్లో లాస్ట్లో కామెంట్ పక్కన హ్యాండ్ పక్కన ఇది కనిపిస్తుంది చూడండి, రీసోర్సెస్. అది క్లిక్ చేసిన తర్వాత మనకి కాంపోనెంట్స్, ప్లగిన్స్, విడ్జెట్స్ 3 ఉంటాయి. సో మనం ఇప్పుడు చెప్పేది ప్లగిన్ నేమ్ వచ్చేసి యానిక్స్. సో ప్లగిన్స్ దగ్గర వెళ్ళిన తర్వాత ఇక్కడ టైప్ చేయండి ప్లగిన్ ఏమంటే ANI యానిక్స్, ఓకే? సో ఈ ప్లగిన్ వచ్చేసి చూడండి, క్రియేట్ మోషన్ డిజైన్ సిస్టమ్, ఎక్స్పోర్ట్ యానిమేషన్స్ అండ్ ప్రొవైడ్ యానిమేషన్స్ స్పెసిఫికేషన్ ఫర్ డెవలపర్స్ అండ్ విత్ ఇన్ ఫిగ్మా ఇంటర్ఫేస్లోనే మనం దీంట్లో యానిమేషన్ చేయొచ్చు, సేమ్ టైం డెవలపర్స్ వాళ్ళతో కూడా కొలాబరేషన్ చేసుకోవచ్చు. సో ఇది ప్లగిన్. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, అన్ని ప్లగిన్స్కి సింపుల్గా మనం సింపుల్గా బేసిక్గా చెప్తాను. మనకి ఫొటోస్ కావాలి కదా, సో ఆ ప్లగిన్ ఏం తెలుసు కదా మనకి, అన్స్ప్లాష్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ తీసుకుంటాం, అలా అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే ప్లగిన్ టాపిక్ వచ్చేసి యానిక్స్, ఓకే? సింపుల్ యానిక్స్ టైప్ చేస్తారు కదా, ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది కదా, అది రన్ చేయండి సరిపోద్ది, రన్ ఎడిటర్. సో వన్స్ రన్ చేసిన తర్వాత కింద మనకి లోడింగ్ అని కనిపిస్తుంది, అది బాగా అబ్జర్వ్ చేయండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, డిపెండ్స్ ఆన్ మీ సిస్టమ్ స్పీడ్ అండ్ మీ నెట్వర్క్ స్పీడ్ బేర్ చేసుకొని లోడ్ అవ్వద్ది, ఓకే? వన్స్ ఈ ప్లగిన్ అనేది రన్ అవుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, సెలెక్ట్ చేయండి, పర్టికులర్ ఫ్రేమ్ని సెలెక్ట్ చేయండి అని చెప్తున్నారు. బేసికల్గా ప్లీజ్ సెలెక్ట్ ఏ ఫ్రేమ్ టు స్టార్ట్ ఏ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన తర్వాత హీరో 5.1 ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, హీరో 5.1 అంటే ఇది హీరో సెక్షన్ కాబట్టి అలా నేమ్ పెట్టుకున్నాను. ఇలాంటి డిజైన్ చేయడం మనకి ఈజీయే కదా, కష్టమేం కాదు కదా, రైట్? ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. అసలు ప్లగిన్స్ ఎందుకంటే చూడండి, ఒక 5 hours టైం తీసుకునే దానికన్నా ఈ ప్లగిన్స్ వాడితే విత్ ఇన్ 10 minutes 20 minutesలో ఫాస్ట్గా చేసుకోవచ్చు. వర్క్ ఫ్లో అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఈ ప్లగిన్స్ యూజ్ చేస్తే. అంటే థర్డ్ పార్టీ టూల్స్ వాడితే మన వర్క్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో కానీ రియల్ టైంలో కూడా ఇవన్నీ యూజ్ చేయొచ్చు, ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు. కానీ వర్క్ అనేది, అవుట్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా స్మార్ట్ వర్క్తో చేస్తేనే యూఎస్ డిజైనర్గా సెటిల్ అవుతారు. హార్డ్ వర్క్ చేయడం వల్ల యూజం లేదు. ఈ టెక్నాలజీ కాదు, ఏ టెక్నాలజీ అయినా లైబ్రరీస్ ఉంటాయి, ప్లగిన్స్ ఉంటాయి, ఖచ్చితంగా థర్డ్ పార్టీస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవి ప్లగిన్స్ అనేది చూడండి. వన్స్ ఇది అప్డేట్ అయిన తర్వాత సింక్ డిజైన్ అప్డేట్స్, ఇస్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేర్ చేసుకొని, డిజైన్ బేర్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, వాటిని మనం నెక్స్ట్ కొట్టుకుంటూ పోవడం అంతే, ఇంకేం. ప్రాజెక్ట్ సింకర్, ఓపెన్ ఎడిటర్.
యాక్చువల్గా అది ఇందాక వచ్చింది, మనం సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. అండ్ రైట్ను కనెక్ట్ అంటే ఫిగ్మాకి దీనికి కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నారు. కనెక్ట్ వన్స్ కనెక్ట్ అయిన తర్వాత యాక్సెస్ అలౌ చేయండి అని చెప్తున్నారు. సింపుల్ అలౌ. సో ఈ ప్లగిన్ దేనికో మనం మాట్లాడుకున్నాం కదా, యానిమేషన్ పర్పస్కి అండ్ డెవలపర్స్ పర్పస్కి వాటికి. చూడండి, మనం ఏ స్క్రీన్లో మనం థర్డ్ పార్టీగా ఇంటిగ్రేషన్ ఎక్స్పోర్ట్ చేసామో ఆ స్క్రీన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఇంటర్ఫేస్ గురించి చెప్పాల్సిన అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం ఏం లేదు. ఎవరైనా చూడంగానే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. సో దీనికి మనం అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యానిమేషన్స్కి ఏ ప్లగిన్ చెప్పండి? ఎన్ఎక్స్. సో ఈ ప్లగిన్ అనేది గుర్తు రావాలి, అది మెయిన్ పాయింట్. వన్స్ అది ఆ టాపిక్ నేను గుర్తు రాగానే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు ఈ డిజైన్లో నా రిక్వైర్మెంట్స్ ఏంటి? ఈ స్క్రీన్ ఓపెన్ కాగానే ఈ టెక్స్ట్ నాకు యానిమేషన్ రావాలి. చూడండి, డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ అంటే ఇక్కడ ఏ స్పెషల్ క్రెడిట్ ఉందో అది సెలెక్ట్ చేయగానే యానిమేషన్ సంబంధించి ఇట్లా చాలా యానిమేషన్ చూడండి, ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. ప్లే అంటే సింపుల్ ప్లే చూడండి వచ్చింది కదా, ఇలా అనుకున్నాను. అండ్ సో ఇలా అనుకున్నాను. అండ్ సేమ్ టైమింగ్లో ఈ ఇమేజ్ కూడా నాకు రావాలనుకుంటాను. ఈ ఇమేజ్ కరెక్ట్గా లేయర్ ఉందో జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, కరెక్ట్. సో దీనికి వచ్చేసి నేను ఈ విధంగా అనుకుంటున్నాను, ఈ యానిమేషన్ లాగా అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ నేను చూద్దాము. నేను అలా అనుకున్నాను. సో వీటి పర్పస్కి వచ్చేసి యానిమేషన్స్కే కన్వర్టిఫై. సో నేనేం చెప్తున్నాను, ప్లగిన్ అని చెప్పండి. CON స్పెల్లింగ్ చెప్తున్నాను, CONVERTIFI. ఈ ప్లగిన్ నేమ్ వచ్చేసి కన్వర్టిఫై. సో దిస్ ఈజ్ బేసికలీ కన్వర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అవర్ డిజైన్ ఫ్రమ్ ఫిగ్మా టు స్కెచ్, అడోబీ XD ఆర్ వీటిలో ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, రన్ చేస్తున్నాడు. సింపుల్ ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫిగ్మాలో ప్రాజెక్ట్ ఉంది. ఆ క్లయింట్ ఏమనుకుంటున్నా, నా ఫిగ్మా వద్దు నాకు స్కెచ్ కావాలని చెప్తాడు. మీరు ప్రాజెక్ట్ అనేది చాలా కంప్లీట్గా 90% చేసేసారు. సో క్లయింట్ స్కెచ్లోకి పార్ట్నర్గా చేంజ్ అవుతారు. సో ఆ టైంలో ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ మీరు ఫిగ్మాలో డౌన్లోడ్ చేసి స్కెచ్లో అప్లోడ్ చేస్తే రాదు. సో దాని ప్రకారంగా మనం ఈ టూల్స్ అనేది కొంచెం చేయాల్సి వస్తుంది. సింపుల్. ఆ ప్లగిన్ రన్ చేశారు కదా, పర్టికులర్ లేయర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటాయి సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఎక్స్పోర్ట్ ఫిగ్మా టు స్కెచ్ యాప్, ఎక్స్పోర్ట్ ఫిగ్మా టు అడోబీ XD, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యాప్, ప్రింటింగ్ పర్పస్, ఇవన్నీ ఉంటాయి. చాలా రకరకాలుగా అప్డేట్ చేశారు వాళ్ళు ప్రజెంట్. మొన్నటి దాకా ఇవి ఉన్నాయి, ఇవి రీసెంట్గా అప్డేట్ చేశారు. చాలా ఉన్నాయి. ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఓకే. అండ్ ఎవరెవరు యాపిల్ యూజర్స్ డెస్క్టాప్ వాడతారో ఒకసారి మీరు ఫిగ్మా ఓపెన్ చేసి స్కెచ్లో కన్వర్ట్ చేసి మీ దాంట్లో అప్లోడ్ చేసి ట్రై చేయండి. యాక్చువల్గా స్కెచ్ అనేది విండోస్ పీసీలో సపోర్ట్ అవ్వదు. సో అందుకని చెప్తున్నాను. ఓకే. అండ్ ఈ ప్లగిన్ వచ్చేసి ట్రయల్ వర్షన్ 10 అని చెప్తున్నారు. ఒకవేళ మీకు అన్లిమిటెడ్ కావాలనుకుంటే మనీ పెట్టి తీసుకోవాలి. డిపెండ్స్ ఆన్ మీకు ఏది కావాలి దాన్ని బేచుకొని ఫిల్టర్ బీట్ చేసుకొని మనీ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఇది ప్లగిన్ SkewDat, SKEWDAT. చూడండి, ఫస్ట్లోనే కనిపిస్తుంది రన్. అసలు SkewDat ఏమిటంటే, ఇప్పుడు మనము ల్యాండ్స్కేప్లో స్క్రీన్ చూస్తాం. సో ల్యాండ్స్కేప్లో అంటే డెస్క్టాప్ మానిటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అండ్ ల్యాండ్స్కేప్లో ఇంకా డిఫరెంట్గా ఉంటాయి కదా. ల్యాండ్స్కేప్లో మోస్ట్లీగా ల్యాండ్స్కేప్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ పోర్ట్రేట్లో మనకి మోస్ట్లీగా మొబైల్స్ ఉన్నాయి. ఇలాగ డిఫరెంట్గా ఉన్న స్క్రీన్స్ రన్ చేసిన తర్వాత అండ్ యాక్చువల్గా మీరు ఫ్రేమ్స్కి ఒకటే అనుకుంటారు, అలా ఏం కాదు. మీరు డిఫరెంట్గా స్టైల్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీరు పోర్ట్ఫోలియో యూజ్ చేసుకోవచ్చు, మార్కప్స్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ కేస్ స్టడీస్ వాట్ ఎవర్ మీ ఇష్టం మరి. ఓకే. ఇప్పుడు ఇలాగ మనకు ఓపెన్ అయింది. ఇది టాప్ బటన్ బ్యాక్ డిజైన్ చూడగానే మీకు అర్థమైంది ఇది ఎందువల్ల యూజ్ అవుతుంది అంటే అర్థమైంది అనుకుంటాను. అండ్ లెఫ్ట్ రైట్. ఓకే.
లెఫ్ట్ రైట్, హారిజెంటల్ వర్టికల్ స్కిల్స్ ఇవన్నీ. ఓకే, ఇది అప్లై చేసిన తర్వాత ఇది అలాగే ఉంటుంది. కావాలంటే మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అవన్నీ. అదే మీరు ఇమేజ్ని ఈ విధంగా చేసుకుంటే చేంజెస్ చేయలేం. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రేమ్లో కన్వర్ట్ అవుతుంది. అది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇప్పుడు నేను నార్మల్గా పెట్టేస్తాను. అది స్కివ్ డాట్. సో ఈ ప్లగిన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, మిస్ చేసుకోకండి. రైట్ నో ఇప్పుడు నేను చెప్పే ఒక ప్లగిన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి యూఐ కింద కాదు, యూఎక్స్ కింద వస్తుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది. ఇది అస్సలు మిస్ చేసుకోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ హీట్ మ్యాప్. హీట్ మ్యాపే, బట్ ప్లగిన్లో వాళ్ళు పేరు పెట్టింది అటెన్షన్ ఇన్సైట్ అని పెట్టారు పేరు. ఆల్రెడీ ఉంది మన దగ్గర ప్లగిన్. అండ్ అటెన్షన్ ఆల్రెడీ ఉంది, ఇదే ప్లగిన్ అటెన్షన్ ఇన్సైట్. ATTIONINSIGHT. సో అది టైప్ చేశారు కదా, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అనలైజ్ డిజైన్ ఇవి కింద 2 వదిలేసేయండి. సమ్ టైమ్స్ లాగిన్ చేయండి అని చెప్తారు. లాగిన్ చేయండి, సైన్అప్ చేయండి. సైన్అప్ చేసిన తర్వాత మీరు ఫిగ్మాలో కొనండి ఆటోమేటిక్గా అనలైజ్ డిజైన్. నేను ఏది అనలైజ్ చేయాలో అని అడుగుతున్నారు, ఏది నేను ఆటోమేట్ చేయాలి. సో మనది వచ్చేసి ఇది డెస్క్టాప్ వర్షన్. చూడండి, ఇప్పుడు మనకి కనిపించే స్క్రీన్ డెస్క్టాప్ వర్షనే కదా, ల్యాండ్స్కేపే కదా. అవును కదా, కరెక్ట్. సో సెలెక్ట్ చేసిన తర్వాత అనలైజ్ డిజైన్ డెస్క్టాప్. ఒకవేళ మొబైల్ అంటే మొబైల్, పోస్టర్ అంటే పోస్టర్, ప్యాకేజింగ్ అంటే ప్యాకేజింగ్, వాట్ ఎవర్. ఓకే, అసలు హీట్ మ్యాప్ అంటే ఏం చెప్పాలంటే చూడండి, హీట్ మ్యాప్ అంటే యూజర్స్ విల్ లుక్ ఇన్ అవర్ డిజైన్. ఇప్పుడు మీరే చెప్పండి, ప్లగిన్ కాకుండా మీరే చెప్పండి. ఈ డిజైన్ చూడగానే మోస్ట్లీగా మీరు ఎక్కడ చూస్తారు చెప్పండి, ఇమేజ్ హైలైట్గా ఎక్కువ మంది చూస్తారు యూజర్స్. కొంతమంది యూజర్స్ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తారు, కొంతమంది హెడ్లైన్ చూస్తారు, కొంతమంది బటన్ చూస్తారు, కొంతమంది ఇది చూస్తారు, కొంతమంది నావిగేషన్ చూస్తారు. సో మోస్ట్లీగా 100% యూజర్స్ ఏది ఎక్కువగా చూస్తారంటే దాన్ని బట్టి హీట్ మ్యాప్ అనలైజ్ చేసి మనకి డేటా ఇస్తుంది. ఒకప్పుడు ఏంటంటే హాట్జార్ అనేది ఒక టూల్ ఉంది, అది ఒకప్పుడు చాలా ఫేమస్. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద చాలా వచ్చేసి ఇది చాలా ఈజీ. ప్రజెంట్ ఇవి కూడా అందరూ యూజ్ చేస్తున్నారు. సో డెస్క్టాప్ వర్షన్ తెలిసింది కదా మనకి, డెస్క్టాప్ వాట్ ఎవర్ అదర్స్ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి డేటా అనేది వస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ ఫ్రేమ్, ప్లీజ్ సెలెక్ట్ ఫ్రేమ్ అండ్ స్టార్ట్ అనలైజ్ అగైన్. సెలెక్ట్ ఫ్రేమ్ ప్లగిన్స్ ఇక్కడే కాదు, వన్స్ మీరు రన్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి రన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను రన్ చేస్తాను కాబట్టి రైట్ క్లిక్ అండ్ ప్లగిన్స్, అటెన్షన్ ఇన్సైడ్ అండ్ డెస్క్టాప్ అండ్ వాట్ ఎవర్ ఈ కామర్స్. ఓకే, ల్యాండింగ్ పేజ్. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే లాగిన్ అవ్వండి అని చెప్తున్నారు. ఓకే, లాగిన్ ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలా సైన్అప్ చేస్తాం, ఎలా చేస్తాం మీతో సేమ్ అంతే ప్రాసెస్. సో లాగిన్ చేసిన తర్వాత యూ మే నో క్లోజ్ ది విండో అండ్ కంటిన్యూ ఇన్ ది ప్లగిన్. ఫౌండేషన్ చెప్పండి, స్పెల్లింగ్ చెప్తాను, FOUNDATION ఫౌండేషన్ కలర్ జనరేటర్. రన్. సో రన్ చేసిన తర్వాత సింపుల్, ఇక్కడ ఫ్యూచర్ ఇంటర్ఫేస్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, నాకు ఏ కలర్ కావాలి, బేసిక్ ఏ కలర్ కావాలి చూడండి, వాట్ ఎవర్ ఏ కలర్ అయినా అనుకోండి, మీకు నచ్చిన కలర్ ఏదైనా అనుకోండి. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాం, అండ్ లైట్ ఓవర్కి ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాం, అండ్ యాక్టివ్కి ఇది పెట్టుకుందాం అనుకుంటాం. నార్మల్ ఇది బ్యాక్గ్రౌండ్, ఇది నార్మల్. ఏదైనా టచ్ చేసేటప్పుడు ఓవర్ ఉంది కదా ఈ కలర్ రావాలి. సో ఇది కలర్ కోడ్ సెంటర్. దీన్ని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి చూడండి, క్రియేట్ స్టైల్స్ అని సెలెక్ట్ చేయండి అండ్ పైలట్ అని సెలెక్ట్ చేయండి. సో మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, దానికి సంబంధించిన అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది, కాపీ అండ్ పేస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా స్క్రీన్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకటి చేయలేం. చూడండి, హీరో 5.1 ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఎగ్జాంపుల్ ఈ కలర్ అనుకోండి, ఈ కలర్ కోడ్ ఏంది
ఎగ్జాంపుల్ నేను ఈ 3 సెలెక్ట్ చేశాను అనుకోండి. 3 సెలెక్ట్ చేసిన తర్వాత ఈ కలర్ కోడ్ ఏంది ఎఫ్ఏ. ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఈ కలర్ చేంజ్ చేసుకుంటాను. సింపుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ అంతా మాడిఫై అయిపోయింది సింపుల్‌గా. సో, ఇది ప్రాసెస్. ఫౌండేషన్‌లో వచ్చేసి మోస్ట్‌లీగా మన కలర్ పాలేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మెయిన్ రీజన్. ఓకే. డౌన్ సైజ్. సో, డౌన్ సైజ్ వచ్చేసి ఏం లేదండి. మన ఇమేజెస్ అనేది కంప్రెస్ అవ్వద్ది. సేమ్ కాన్వాస్‌లోనే. ఓకే. కంప్రెస్ అవ్వద్ది. చూడండి. ఇప్పుడు ప్లగిన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలిసిందే కదా! డౌన్ సైజ్. ఈ స్పెల్లింగ్ ఏం అవసరం లేదు. చాలా ఈజీగా ఉంది. డౌన్ సైజ్, రన్ ప్లగిన్. ప్లగిన్ రన్ చేసిన తర్వాత సింపుల్. ఇప్పుడు మనకి ఏది కావాలి? ఏ ఇమేజ్ కావాలి? ఈ ఇమేజ్ కావాలనుకుంటాను. టైటిల్ అండ్ ఇమేజ్ ఎక్కడుంది? ఇమేజ్ దగ్గర యాక్చువల్‌గా ఈ ఇమేజ్ మనకి ఒక 1 MB ఉందనుకోండి. 1 MB ఉందనుకోండి. దాన్ని మనం కంప్రెస్ చేస్తాం. ఎందుకు కంప్రెస్ చేస్తామంటే చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కాన్వాస్‌లో నేను 5 MB ఇమేజ్ తెచ్చి పెడతాను. వన్స్ మనమే కాదు క్లయింట్ గానీ ఎవరైనా సరే ఓపెన్ చేసేటప్పుడు చాలా స్లోగా ఓపెన్ అవ్వద్ది. ఎందుకంటే సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి లోపల. మీరు ఇమేజెస్ కానీ, ఐకాన్స్ కానీ వాటెవర్ ఏదైనా మీరు ఇంపోర్ట్ చేసేటప్పుడు కంప్రెస్ చేసి ఇంపోర్ట్ చేయండి. ఒకవేళ కంప్రెస్ చేయడం మర్చిపోతే మీరు ఈ ప్లగిన్ అనేది వాడండి. సింపుల్. ఏదేది కంప్రెస్ చేయాలో అది సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ హై క్వాలిటీ వాటెవర్ కంప్రెస్ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని మీకు అంత సైజ్ కావాలి అంత సైజ్ డిపెండ్స్ ఆన్ ఇమేజ్‌ని పెట్టుకొని కంప్రెస్ చేయండి. ఓకే. చూడండి 1.9 MB నుంచి ఒరిజినల్ సైజ్ 1.9 MB నుంచి 0.1 MBకి కంప్రెస్ అయింది. సేమ్ క్వాలిటీ డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. అండ్ సేమ్ ప్రాజెక్ట్ ఎవరికైనా షేర్ చేసేటప్పుడు మన ప్రాజెక్ట్ అనేది చాలా స్పీడ్‌గా ఓపెన్ అవ్వద్ది. ఒకవేళ వాళ్ళ నెట్వర్క్ స్లోగా ఉన్నా కూడా చాలా స్పీడ్‌గా ఓపెన్ అవ్వద్ది. ఇది మెయిన్ రీజన్ డౌన్ సైజ్‌కి. 3D ట్రాన్స్‌ఫార్మ్. సో, స్పెల్లింగ్ చెప్తాను. 3D తెలిసిందే కదా! ట్రాన్స్‌ఫార్మ్. TRANSFORM. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్‌దే రన్ చేసేయండి సరిపోద్ది. రన్ చేసిన తర్వాత ఇప్పుడు వస్తది మనకి. అండ్ చూడండి ఈ ప్లగిన్ అనేది ఓపెన్ అయింది. వన్స్ ఓపెన్ అయ్యాక మనకి ఏ విధంగా కావాలి? ఎక్స్ యాక్సిస్ ఎలా కావాలి? ఇక్కడ గమనించండి మీరు. వై యాక్సిస్ ఎలా కావాలి? జెడ్ యాక్సిస్ ఎలా కావాలి? పర్స్పెక్టివ్ అండ్ జూమ్, సైజ్ జూమ్ అలాగా. అండ్ బార్డర్ రేడియస్ అంటే కార్నర్ రేడియస్. ఇప్పుడు వచ్చేసి ఇన్సర్ట్ లేయర్ ఇక్కడ పడిపోతుంది మనకి కాన్వాస్‌లో. ఎస్ ఆల్రెడీ వచ్చేసింది అనుకుంటాను. సో, ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్లగిన్ యూజ్ చేసాం కదా అది. సో, దీనివల్ల యూజ్ ఏంటంటే మన కేస్ స్టడీస్‌కి, పోర్ట్‌ఫోలియోస్‌కి, మార్కప్స్‌కి వాటికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఈ ప్లగిన్ వల్ల చాలా యూజ్‌ఫుల్ అయ్యింది అనుకుంటాను. అండ్ రైట్ నౌ యూజర్ ఫ్లో ప్లగిన్. సో, యూజర్ ఫ్లో అంటే ఒక ఫ్లో చార్ట్ లాగాని తెలుసు మనకి. మోస్ట్‌లీ యూజర్ ఫ్లో ఫిగ్జామ్‌లో చేస్తారు. 80% ఫిగ్జామ్‌లో చేస్తారు. కొంతమంది మీరోలో చేస్తారు. కొంతమంది ఫిగ్మాలో చేస్తారు. సో, ఫిగ్జామ్ 2లో ఫిగ్మా వాళ్ళదే. అండ్ యూజర్ ఫ్లో ఎలా చేస్తాం చెప్పండి? లాగిన్ నుంచి హోమ్ స్క్రీన్ దాకా ఎలా చేస్తాం చెప్పండి? చాలామంది ఇక్కడ స్టార్ట్ అని పెడతారు. తర్వాత లాగిన్ ఓపెన్ యాప్ అని చెప్తారు. తర్వాత లాగిన్ చెప్తారు. సేమ్ థింగ్ ఇక్కడ సైన్ అప్ చెప్తారు. ఆ తర్వాత ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. ఒకటి దీని తర్వాత ఇది, దీని తర్వాత ఈ ప్రాసెస్, దీని తర్వాత ఇది ఇలా చెప్తూ ఉంటారు. సో, ఇది యూజర్ ఫ్లో. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి. మోస్ట్‌లీ యూజర్ ఫ్లో వచ్చేసి కేస్ స్టడీస్ పర్పస్‌కి వాడతారు. పెద్ద ఇయర్స్ కింద కేస్ స్టడీస్ పర్పస్ వరకే వాడతారు. మరి అంత కరెక్ట్‌గా చేయాల్సిన రూల్ ఏం లేదు. ఓకే. దానికోసం ఫిగ్మా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా ఒకటి అప్డేట్ చేస్తారు. జనరేట్ అప్డేట్. జాగ్రత్తగా వినండి. జనరేట్ అప్డేట్ సింపుల్‌గా వాటెవర్ మీకేం కావాలో జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ క్రియేట్ చేయండి. చూడండి. క్రియేట్ ఏ యూజర్ ఫ్లో ఫర్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అప్లికేషన్ ఫ్రమ్ లాగిన్ టు పేమెంట్. సింపుల్ వాటెవర్ జనరేట్.
మీ మైండ్లో ఏముందో సెంటెన్స్ అది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా మనకి యూజర్ ప్లే అనేది వచ్చేసింది. చూడండి, లాగిన్, ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఆర్ ది క్రెడెన్షియల్స్ కరెక్ట్, ఎస్ ఆర్ నో, ఇవంతా అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అండ్ లాస్ట్ లాగౌట్ వరకు నేను చెప్పిన ప్రాసెస్ కదా వచ్చింది. సో వీటిని ఎగ్జామ్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదొక టూల్ యూజ్ చేస్తారు. ఓకే, ఐ హోప్ బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. విజిలీ.ai చూడండి, విజిలీ.ai. సో ఎస్ రన్. యాక్చువల్గా ఇది సైన్ అప్ అవ్వాలనుకుంటాము. ఈ ప్లగిన్లో ఏం లేదండి, చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనం చేసిన వైర్ ఫ్రేమ్స్ నుంచి యూజర్ ఇంటర్ఫేస్ జనరేట్ అవుద్ది, యూజర్ ఇంటర్ఫేస్ నుంచి వైర్ ఫ్రేమ్ జనరేట్ అవుద్ది, వాట్ ఎవర్ చాలా ఉన్నాయి. స్క్రీన్ షాట్ డిజైన్, టెక్స్ట్ డయాగ్రామ్, థీమ్ జనరేటర్, మ్యాజిక్ ఇమేజ్ చాలా అప్డేట్ చేశారు వాళ్ళు. ఓకే, చూడండి, స్కెచ్ నుంచి డిజైన్కి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి అది సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ అప్లోడ్ స్కెచ్ అండ్ అది అప్లోడ్ చేసింది కాబట్టి ఇలా వచ్చింది మనకి. మనం కొన్ని మాడిఫై చేసుకోవాలి, అంతే, ఇంకేం లేవు. సింపుల్గా కొన్ని మాడిఫై చేసుకోవాలి. కొన్ని మాడిఫై చేసుకోవాలి. వన్స్ మాడిఫై చేసుకున్న తర్వాత మన ఫిగ్మాలోకి ఎక్స్పోర్ట్ చేయాలి, అలా అనమాట. ఓకే, ఈ ప్లగిన్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం చెప్పే ప్లగిన్ టూల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డెవలపర్స్ పని లేకుండా మనమే ఓన్గా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పే ప్లగిన్ టూల్ ఏంటి? ఆటో హెచ్టిఎంఎల్. సింపుల్ ఆటో హెచ్టిఎంఎల్. అండ్ సో దానికి సంబంధించిన ఆటో హెచ్టిఎంఎల్ చాలా వస్తాయి, ఏదంటే అది క్లిక్ చేయకండి. ఇది సెకండ్ వన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. రన్ చేసిన తర్వాత పర్టికులర్ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. అండ్ వాట్ ఎవర్ ఏదేదో అడుగుతారు. నెక్స్ట్ కొట్టిన తర్వాత లెస్ గన్ కొట్టేసేయండి. ఇప్పుడు కన్ఫర్మ్. ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్ కావాలి, హెచ్టిఎంఎల్లో ఇక్కడ కావాలి. ఒకవేళ హెచ్టిఎంఎల్ అనుకుంటే రియాక్టివ్ వ్యూ చాలా వస్తాయి. ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్ సెలెక్ట్ చేసాను కాబట్టి హెచ్టిఎంఎల్ సంబంధించి కోడ్ అంతా వచ్చేసింది. దానికి సంబంధించి CSS ఇవన్నీ వస్తాయి. ఒకవేళ ఫంక్షనాలిటీ ఉంటే జావా స్క్రిప్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సింపుల్ కాపీ పేస్ట్ అని చేసుకోవచ్చు విజువల్ కోడ్లో, లేదా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చిప్. సో నేను డౌన్లోడ్ చేస్తాను, ఫైల్స్ ఓపెన్ అయ్యి. ఫైల్స్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్గా పేరెంట్ ఇండెక్స్ ఓపెన్ చేస్తాను. సో ఇండెక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వచ్చింది. సేమ్ ఫిగ్మాలో ఎలా ఉందో డిజైన్ యాజిట్గా వచ్చేసింది. చూడండి, ఇది ఎలా ఉందో డిజైన్ యాజిట్గా వచ్చేసింది, అవునా కాదా? ఎస్, కరెక్ట్. చూడండి, యాజిట్గా వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మనం UX రిటర్న్ సంబంధించిన ప్లగిన్ మాట్లాడుకున్నాము. సో ఆ ప్లగిన్ నేమ్ వచ్చేసి మనకి ఫ్రాంటిట్యూడ్. స్పెల్లింగ్ చెప్తాను, FRONTITUDE. ఐ థింక్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇది అనుకుంటాను. రన్ చేయండి. అసలు ఫ్రాంటిట్యూడ్ వచ్చేసి దిస్ ఈజ్ UX రిటర్న్ అసిస్టెన్స్, అంటే UX రిలేటెడ్గా అసిస్టెన్స్. ఇది సైన్ అప్ అవ్వాలని చెప్తాను. సైన్ అప్ చేద్దాం. అండ్ వన్స్ సైనింగ్ అయిన తర్వాత మన ప్లగిన్ దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు UX రిటర్న్ వచ్చేసి ఎలా చెప్పాలనుకుంటే, ఒక సెంటెన్స్ని మనం ప్రొఫెషనల్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, బేసికల్గా చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ మీరు రియల్ టైంలో చూసారనుకోండి, కొంతమంది యూజర్స్ సింపుల్ ఈజీ ప్రైసింగ్ అని చెప్తారు. కొంతమందికి అలాంటి సెంటెన్స్ అనేది వాళ్ళ మనసులోకి నచ్చదు. సో దాన్ని బట్టి మన యూజర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఎలా ఇష్టపడతారు, దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సింపుల్ ఈజీ ప్రైసింగ్ అనేది సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ అవుద్ది. యాక్చువల్గా ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఓకే, కంపెనీ ఇండస్ట్రీ ఇక్కడ ఇంకా ఏం అప్డేట్ చేయలేదు. వాటర్ ఏదైనా సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది ఏంటి? సింపుల్ ఈజీ ప్రైసింగ్ కదా, ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు రీరైట్ చేద్దాం. సో అది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్ది. అండ్ సో చూడండి, సింపుల్ ఈజీ ప్రైసింగ్, దానికి సంబంధించింది సిమిలర్ ఆల్టర్నేటివ్గా వర్డ్స్ ఉన్నాయి. అంటే అందరికీ యూజర్స్ ఇష్టపడే సెంటెన్స్ ఇవి. చూడండి, క్లియర్, ట్రాన్స్పరెంట్, వాటర్ ఇంకా చాలా వెతకచ్చు. చూడండి, క్లియర్ ఈజీ ప్రైసింగ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అదే UX రేటింగ్ అంటే అదే.
సో ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్లో చాలా చాలా టైం భయపడాల్సింది ఏమో చాలా ప్లగ్గిన్స్ ఉన్నాయి. సో దట్స్ ఆల్ టుడే మైండ్. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ప్లగ్గిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ప్లగ్గిన్స్ ఇంకా నేర్చుకోవాలనుకుంటే విఐ అంటే అందరికి తెలుసు, ఈఎక్స్, సిఎక్స్ అండ్ ఏఆర్, విఆర్ ఇంకా చాలా ప్లగ్గిన్స్ కావాలనుకుంటే అండ్ మీ వర్క్ ఫ్లో అనేది ఇంకా తగ్గించుకోవాలనుకుంటే ఈ ప్లగ్గిన్స్ అనేది నేను ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కసారి మన వీడియో కింద చూడండి లింక్, ఆ లింక్ ఓపెన్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఓకే, జస్ట్ ఆల్ టుడే మైండ్. థ్యాంక్ యూ.